మరి ఇక్కడికి వచ్చి మరి వీరందరి కష్టాలు వినడం జరిగింది. మరి వీరందరూ కూడా పెద్ద పెద్ద బంగ్లాలు, విమానాలలో తిరగడానికి సౌకర్యాలు కోరుకుంటలేరు. వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే వాళ్ళ పనికి తగ్గేటటువంటి వేతనం కోరుకుంటున్నారు. అదే విధంగా నేడు ఆర్టిజన్లు చేసే పని ఏంటిది అని అంటే ఇప్పటి వరకు ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పని చేస్తున్నారో అదే పని చేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఒక ఆకు ఎక్కువ చేస్తున్నారే గాని 5 ఉద్యోగస్తులు చేసే పనిని 2 ఆర్టిజన్లు చేసే అంత తాకత్ మరి ఈ ఆర్టిజన్స్ దగ్గర ఉన్నది. మరి అలాంటప్పుడు వాళ్ళకి సమానంగా ఎందుకు చూస్తలేరు? ఒకటే సంస్థలో వేరువేరుగా ఎందుకు ఆర్టిజన్స్ ని ఒక రకంగా, ఎందుకు ఉద్యోగస్తులని ఒక రకంగా చూస్తున్నారు? మరి ఆర్టిజన్స్ ని కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి నేడు ఈ రిలే నిరాహార దీక్షలో వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. మరి ఈ రిలే నిరాహార దీక్ష మరి ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఈ దీక్షలన్నీ ఇప్పటి నుంచి చేస్తున్నది కాదు, ఇది నిన్న మొన్న వచ్చిన సమస్య కాదు. గత 18 సంవత్సరాలుగా మరి ఆర్టిజన్లు కూడా ఎంతో మంది దీంట్లో 18 సంవత్సరాల నుంచి ఆర్టిజన్లుగా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయకపోయేసరికి వాళ్ళకి సమానంగా గౌరవం కూడా దక్కుతలేదు. మరి నేడు రెగ్యులర్ ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి. వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకి తగినట్టుగా, చదువుకున్న దానికి తగినట్టుగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ అదే ఆర్టిజన్స్ గా ఉన్నప్పుడు సమాన పని చేస్తున్నారు, కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ వీళ్ళకి రావడం లేదు. కనీసం రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వీళ్ళకి తగినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లభించట్లేదు. మరి వీరందరికీ కూడా తగినటువంటి బెనిఫిట్స్ రావాలి అంటే రెగ్యులరైజ్ చేయాలి ఆర్టిజన్స్ అందరినీ అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. మరి మన గత కేసీఆర్ గారి పాలనలో మనం చూసినాం, ఖచ్చితంగా ఆర్టిజన్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి ఆనాడు ఆర్టిజన్స్ అన్నలందరూ కూడా వారి జేబులో నుంచి, చిన్న మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన అన్నలందరూ మరి వారి జేబులో నుంచి పైసలు తీసుకొని కూడగట్టుకొని హైకోర్టుకు పోయి మరి పోరాటం చేసిళ్ళు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి. మరి ఆ అప్పటికి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఆ తీర్పు ఆర్డర్ కూడా ఇప్పుడు మనందరి దగ్గర ఉన్నది. వీరందరినీ కూడా తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఖచ్చితంగా ఆర్టిజన్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, ఓట్లు వేయించుకున్నారు, ఎలక్షన్లు అయిపోయినాయి. నేడు ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు సంవత్సర పాటు కాలం అవుతుంది. సంవత్సరం దాటిపోయినా కూడా మీరు 24 గంటల కరెంట్ ఇయ్యలేకపోతున్నారు. పోతే పోనీయండి, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు 24 గంటలు ఎంతో కష్టపడి ఎంతో పోరాటం చేసి మరి 24 గంటల కరెంట్ ఇచ్చారు తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క ఇంటికి కూడా. మరి 24 గంటలు మీకు శాతగైతలేదు అని చెప్పేసి ఎన్నోసార్లు మొత్తుకున్నాం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత ఇంకా మీకు శాత కాదు అని చెప్పేసి అది పక్కన పెట్టేసినాం. కనీసం వేతనాలైనా సమానంగా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి నేడు ఆర్టిజన్స్ అన్నలందరికీ కూడా వారు ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకి తగ్గట్టుగా వాళ్ళని రెగ్యులర్ గా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన దాసరి ఉష పెద్దపల్లి నియోజకవర్గం నుండి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఆర్టిజన్ అన్నలందరికీ కూడా వారి రెగ్యులరైజ్ చేసే అంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పేసి భరోసానిస్తూ అందరికీ జై తెలంగాణ. ఆర్టిజన్ ఐక్యత